మన శరీరంలో ముఖ్యంగా మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉంటది. మనకి హాని చేసే బ్యాక్టీరియా ఉంటది. సో, ఏంటంటే ఇది బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మామూలుగా మంచి బ్యాక్టీరియా శాతాన్ని మనం అనేది పెంపొందించుకోవాలి. ఈ మంచి బ్యాక్టీరియా వల్ల ఏమవుతుందంటే, మనకి కొన్ని రకాల విటమిన్ డెఫిషియన్సీస్ చాలా వరకు తగ్గుతాయి. విటమిన్ బి6, విటమిన్ బి12, నియాసిన్, ఫోలిక్ యాసిడ్ వీటిని ఈ మంచి గుడ్ గట్ బ్యాక్టీరియా పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా అనేది ఉత్పత్తి చేస్తాయన్నమాట. సో, దానివలన మనం తిన్న న్యూట్రిషన్ పోషకాలు మన శరీరానికి వంట పడతాయన్నమాట. సో, ఎప్పుడు కూడా గట్ బ్యాక్టీరియా బావుండాలి, మంచి గట్ బ్యాక్టీరియా పెంపొందించాలంటే ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాన్ని తీసుకోవడం అయితే మంచిది. పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన ఆహార పదార్థాలు, పచ్చళ్ళలో కూడా ఈ ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ ఏంటంటే అవి లిమిటెడ్‌గా తీసుకోవడం మంచిది. ఈ మజ్జిగ లాంటివి ఎక్కువ తీసుకుంటే ఈ ప్రోబయోటిక్స్ ఎక్కువగా మన గట్ బ్యాక్టీరియాని మెయింటైన్ చేయడానికి బాగా ఉపయోగపడతది.